ఎవరైతే ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తున్నారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి పైన ఆల్ అని క్లిక్ చేయండి. మేము పెట్టే రెగ్యులర్ అప్డేట్స్ మీరు పొందవచ్చు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ఏ జవాన్. సో మనకైతే ఎలాంటి అకాడమీ అనేది లేదు. జవాన్ కావాలి అని చెప్పి ఎవరైతే ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి హార్ట్ఫుల్గా హెల్ప్ చేయడానికి అని చెప్పి మేము మీ ముందుకు వచ్చాం. అలాగే మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది. సో డైలీ క్విజ్ అయితే రన్ అవుతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి ఫాలో అవ్వండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఐఎమ్ఏ జవాన్. సో వీడియోలోకి ఎంటర్ అయ్యే ముందు ఒక మీ విలువైన 2 minutes టైంని మాకు ఇవ్వండి బ్రదర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బ్రదర్. సో బ్రదర్ అండ్ సిస్టర్స్, సో ఎందుకు అంటే మనం వచ్చేసి 1000 సబ్స్క్రైబర్స్కి రీచ్ అయినాము, దట్ టు ఇన్ 45 days. చాలా అంటే చాలా సపోర్ట్ చేసినారు బ్రదర్. థ్యాంక్ యూ పేరు పేరున ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్ యూ బ్రదర్. సో నెక్స్ట్ వచ్చేసి లైఫ్లో ఎవరిని మర్చిపోయినా పర్లేదు బ్రదర్, మనకి సపోర్ట్ చేసిన వాళ్ళని, హెల్ప్ చేసిన వాళ్ళని జీవితంలో మర్చిపోకూడదు. సో నాకు వచ్చేసి సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరెవరు అంటే మా టీమ్. సో థ్యాంక్ యూ ఐఎమ్ఏ జవాన్ టీమ్. నెక్స్ట్ వచ్చేసి నా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ కావడానికి ఇంకో మెయిన్ పర్సన్ అయితే ఉన్నారు. సో అతని పేరు వచ్చేసి మోహన్ గౌడ్. సో థ్యాంక్ యూ మోహన్ అన్న. సో ఐఎమ్ఏ జవాన్ యూట్యూబ్ ఛానల్కి టెక్నికల్గా బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు అన్నని. సో నాట్ ఓన్లీ టెక్నికల్, సో నా పర్సనల్గా కానివ్వండి, సజెషన్స్ పరంగా కానివ్వండి, ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా సపోర్ట్ చేసినాడు. సో అన్నకు కూడా వచ్చేసి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్ పేరు ఏంది అంటే మోహన్ యునైటెడ్ వ్లాగ్స్. సో అన్న బేసికల్లీ మోటార్ రైడర్. సో నాట్ ఓన్లీ మోటార్ రైడింగ్స్, సో ఎడ్యుకేషనల్ కంటెంట్స్ కానివ్వండి, సో రీసెంట్గా అయినటువంటి హైదరాబాద్ బోనాలు కానివ్వండి, సో నెక్స్ట్ వచ్చేసి గణేష్ సిరీస్ అయితే మామూలుగా రాలేదు అసలు. సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్, డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ మోహన్ అన్న. సో మరి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మన వాళ్ళు చాలామంది అయితే అడిగినారు, అన్న ట్రైనింగ్ వీడియో చేయండి అని చెప్పేసి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సిఎస్ఎఫ్ నుంచి స్టార్ట్ చేసినాము. సో సిఎస్ఎఫ్ అంటే అందరికీ తెలుసు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్. సో ఈ వీడియోలో వచ్చేసి కానిస్టేబుల్ ట్రైనింగ్ గురించి నేను చెప్పబోతున్నాను. సో కానిస్టేబుల్లో అయితే 2 types ఉంటాయి బ్రదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ, జీడీ అంటారు. సెకండ్ వచ్చేసి కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్. సో వీటికి రెండింటికి డిఫరెన్స్ ఏంటి ట్రైనింగ్లో అంటే, సో ట్రేడ్స్మెన్ వాళ్ళకైతే 12 weeks ఆఫ్ ట్రైనింగ్ ఉంటుంది. సో జనరల్ డ్యూటీ ఎవరైతే ఉంటారో 40 to 44 weeks అయితే ట్రైనింగ్ ఉంటుంది. సో ఈ వీడియోలో ఏమేమి కవర్ చేస్తాను అంటే, సో మనకి ట్రైనింగ్ ఎలా ఉంటుంది, ట్రైనింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతుంది, ఏమేమి పీరియడ్స్ ఉంటాయి, సో పీటీ ఎలా ఉంటుంది, డ్రిల్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఫుడ్ ఎలా ఉంటుంది, నైట్ ఫుడ్ ఎలా ఉంటుంది, సో మనకి అయ్యే క్లాసెస్, సో నెక్స్ట్ వచ్చేసి వెపన్ ట్రైనింగ్, సో ఎలాంటి వెపన్స్ మనం యూజ్ చేస్తాము, సో ఓవరాల్గా ట్రైనింగ్ నుంచి నేర్చుకునేది ఏంది, సో మరి ఫైనల్గా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటి అంటే ఫోన్ యూజ్ చేయరాదా అని చెప్పేసి. సో దాని గురించి అయితే డీటెయిల్గా ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేశాను. సో వీడియోలోకి డీటెయిల్గా ఎంటర్ అయ్యే ముందు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ట్రైనింగ్ అయితే డిఫరెంట్ వేరియేషన్లో స్టార్ట్ అవుతుంది, అది సీజన్ని బట్టి. సో సమ్మర్లో అయితే ఒక టైంలో మనకి స్టార్ట్ అవుతుంది, సో చలికాలంలో అయితే ఇంకో టైంలో స్టార్ట్ అవుతుంది. సో ఓవరాల్గా కంపేర్ చేసుకుంటే ఈ వీడియో బ్రదర్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి 5:30కి ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో డే 1లో సో అందరూ ఫాల్ ఇన్ అవుతారు కదా లైన్లో. సో మార్కా అనే దాని నుండి ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది. సో ఫాల్ ఇన్ అయ్యే ఓవరాల్ ప్రాసెస్ని సో మార్కా అంటారు. సో ఈ మార్కా నుండి ట్రైనింగ్ డే అనేది స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రైనింగ్ ఎలా ఉంటుంది అంటే, సో ఈచ్ అండ్ ఎవ్రీడే 3 periods అనేటివి ఉంటాయి. సో ఆ పీరియడ్స్ ఏమేంటి అంటే, ఫస్ట్ పీరియడ్ వచ్చేసి పీఈటీ, సెకండ్ పీరియడ్ వచ్చేసి డ్రిల్, థర్డ్ పీరియడ్ వచ్చేసి డబ్ల్యూటీ అంటే వెపన్ ట్రైనింగ్. సో మరి ఈచ్ అండ్ ఎవ్రీ పీరియడ్లో 2 sessions ఉంటాయి బ్రదర్. ఈచ్ సెషన్ వచ్చేసి 40 minutes ఉంటుంది. సో 40 ఓవరాల్గా ఒక పీరియడ్ వచ్చేసి 80 minutes అయితే కండక్ట్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పీటీ గురించి తెలుసుకుందాం. సో పీటీలో ఏమేమి కండక్ట్ చేస్తారు అంటే రన్నింగ్, రోలింగ్, జంపింగ్, సో ఓవరాల్గా ఫిజికల్కి ఫిట్నెస్కి సంబంధించిన అన్ని ఎక్సర్సైజ్, రన్నింగ్స్ ఈ పీటీలో కండక్ట్ చేస్తారు బ్రదర్. సో ఒక ఇంపార్టెంట్ కోర్స్ ఏదైనా ఉంది అంటే అందులో పీటీ కూడా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి డ్రిల్. సో డ్రిల్ అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. సో తెలిసిన వాళ్ళు ఉన్నా పర్లేదు, బట్ మళ్ళీ చెప్తాను. సో డ్రిల్ అంటే ఏమీ లేదు బ్రదర్. సో పరియడ్ అంటారు. సో పరియడ్ ఏంది అంటే మన భాషలో ఏంది అంటే March 1st అని కూడా అంటారు. సో ఇక్కడ మన లోకల్ ఎన్సీసీ వాళ్ళు చేస్తారు కదా, సో దాన్ని March 1st అంటారు. సో March 1st కూడా మనకు నేర్పిస్తారు. సో థర్డ్ వచ్చేసి వెపన్ ట్రైనింగ్, డబ్ల్యూటీ. సో ఈ వెపన్ ట్రైనింగ్లో వచ్చేసి ఓవరాల్గా ఒక 8 guns అయితే యూజ్ చేస్తారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ గన్ గురించి నేను ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఫస్ట్ గన్ వచ్చేసి ఏకేఎం బ్రదర్. సో దీని ఫుల్ ఫామ్ చెప్పడానికి నేను చాలా ట్రై చేసిన, బట్ నాకు నోరు తిరగట్లేదు, సో అందుకే చెప్పడం లేదు ఫుల్ ఫామ్ వచ్చేసి. సో దీని ఫైరింగ్ రేంజ్ ఎంత అంటే 350 మీటర్స్ వరకు దీని ఫైరింగ్ రేంజ్ ఉంటుంది బ్రదర్. సో దీన్ని మేడ్ ఆఫ్ అంటే దీన్ని రష్యా వాళ్ళు తయారు చేసినారు. సో ఓవరాల్గా ట్రైనింగ్లో ఏం నేర్చుకుంటాము ఈచ్ అండ్ ఎవ్రీ గన్ గురించి అంటే, సో దీన్ని ఎలా లోడ్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా పట్టుకోవాలి, ఎలా ఫైర్ చేయాలి, సో ఎయిమింగ్ ఎలా చేయాలి, సో ఇలా ఫైర్ చేయాలి, ఎలా ఫైర్ చేస్తే బ్యారెల్ ఎలా పట్టుకోవాలి, సో ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ గురించి మనము నేర్చుకోవడం అయితే జరుగుతుంది. సో నాట్ ఓన్లీ దిస్ గన్, ఈచ్ అండ్ ఎవ్రీ గన్ గురించి కూడా ఇలాగే ఉంటుంది. సో సెకండ్ గన్ వచ్చేసి సో ఇన్సాస్ రైఫిల్. సో ఇది కూడా మనకి బేసిక్ నేర్చుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ గన్ గురించి థర్డ్ గన్ వచ్చేసి ఎస్ఎల్ఆర్ రైఫిల్. ఎస్ఎల్ఆర్ అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్. సో దీని రేంజ్ వచ్చేసి 800 మీటర్స్ వరకు ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పబ్జీ ఆడే ప్లేయర్స్కి అయితే మేబీ గన్స్ గురించి ఐడియా ఉంటుంది అనుకుంటా ఉన్నాను. సో కొన్ని డేస్ అయితే వెయిట్ చేయండి బ్రదర్, రియల్ లైఫ్ పబ్జీ అంటే ఏందో మనకే అర్థమైపోద్ది. నెక్స్ట్ గన్ అయితే వచ్చేసి ఇన్సాస్ ఎల్ఎంజీ. సో ఈ గన్ అయితే ఈజీ టు హ్యాండిల్, అంటే చాలా ఈజీగా ఉంటుంది హ్యాండిల్ చేయడానికి. సో నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ద గన్ వచ్చేసి నియర్లీ 7 kgs వరకు అయితే ఈ గన్ అయితే ఉంటుంది. ఫైరింగ్ ప్లేస్ వచ్చి కింద పెట్టుకొని కూడా ఫైరింగ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కార్బైన్ రైఫిల్. సో ఈ రైఫిల్ కూడా అప్డేటెడ్ వర్షన్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇదైతే దీన్ని నింజా కమాండోస్ కూడా దీన్ని యూజ్ చేస్తారు. సో ఈ గన్ కూడా ఒక ఇంపార్టెంట్ గన్ అని చెప్పుకోవచ్చు సిఐఎస్ఎఫ్లో. సో నెక్స్ట్ వచ్చేసి బ్రదర్. సో ఈ పిస్టల్స్ అయితే చాలా మందికి ఐడియా ఉంటుంది. ఐ మీన్ పట్టుకోకపోయినా కానీ ఎంతో కొంత సినిమా నాలెడ్జ్ వల్ల ఐడియా ఉంటుంది. సో దీని గురించి అయితే డీటెయిల్గా చెప్తారు బ్రదర్. సో ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా మళ్ళీ అసెంబుల్ చేయాలి అని చెప్పేసి సో డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఇందులో డిఫరెంట్ రేంజ్ అయితే ఉంటుంది. ఒక దాంట్లో 6 bullets ఉంటాయి, ఇంకో దాంట్లో 9 bullets ఉంటాయి. సో డిఫరెంట్ కేటగిరీస్ అయితే ఉంటాయి. సో వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి MP5 గన్ బ్రదర్. సో దీన్ని జీడీ వాళ్ళు ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఇది ఒక మిషన్ గన్ కూడా అని మనం చెప్పుకోవచ్చు. సో గన్ రేంజ్ ఏంది అంటే 200 meters. సో గన్ అయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. సో జీడీ వాళ్ళు దీన్ని పెట్రోలింగ్లో అయితే రెగ్యులర్గా యూజ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి గ్రనేడ్ బ్రదర్. సో ఎవరైతే పబ్జీ ప్లేయర్స్ ఉన్నారో ద మోస్ట్ యూజ్డ్ వెపన్ ఏదన్నా ఉంది అంటే పబ్జీలో గ్రనేడ్, హ్యాండ్ గ్రనేడ్. సో పబ్జీ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో ఎవరైతే నాన్ పబ్జీ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ కోసం అయితే చెప్తా ఉన్నాను. సో ఇదేంటి అంటే దీనిలో డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి బ్రదర్. సో మనం దీన్ని త్రో చేసిన తర్వాత ఏ టైంలో వెళుతుంది, ఎంత సరౌండింగ్లో ఏదైతే ఉంటుంది, సో దీనికి కెపాసిటీ ఉంటుంది బ్రదర్. సో మీరు ట్రైనింగ్కి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా అయితే నేర్చుకుంటారు. సో నేను తెలుసుకున్న దాన్ని బట్టి అయితే ఇవి ఇంపార్టెంట్ వెపన్స్ అని తెలుసుకున్నాను. సో వీటి గురించి అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మేబీ ఇంకా ఏమైనా అప్డేటెడ్ గన్స్ వస్తే కనుక డెఫినెట్లీ ఈ ఇయర్ కూడా జీడీ వాళ్ళకి నేర్పించడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి క్లాసెస్. సో మనకి క్లాసెస్ అవుతాయి. సో వాటి గురించి ఎలా ఉంటుంది అని చెప్పి తెలుసుకుందాం. సో బేసికల్లీ క్లాసెస్ అంటే చాలామంది ఏదేదో అనుకుంటారు, బట్ అంతా ఏముండదు బ్రదర్. క్లాసెస్లో ఏమేమి చెప్తారు అంటే ఫోర్స్, ఇప్పుడు సిఐఎస్ఎఫ్కి కొన్ని రూల్స్ అంటూ ఉంటాయి బ్రదర్. సో ఆ రూల్స్ ఏంటి, మనం ఎలా ఫాలో అవ్వాలి అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు జాయిన్ అయ్యే వాళ్ళు, సో వాళ్ళకి వాళ్ళ డ్యూటీ ఎలా ఉంటుంది, ఏం చేయాలి, సో ఏ ప్లేస్లో ఎలా డ్యూటీ ఉంటుంది. సో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ డ్యూటీ ఉంటుంది. ఇన్ కేస్ బార్డర్ ఏరియాలో, రిస్క్ ఏరియాలో పడితే వాళ్ళ డ్యూటీ ఎలా ఉంటుంది. సో నెక్స్ట్ కొంచెం హోమ్ జోన్ టైప్లో పడితే, నెక్స్ట్ యూనిట్లలో పడితే అప్పుడు డ్యూటీ ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తారు. సో అంతేకాకుండా హాలిడేస్ గురించి, సో మనకి ఎన్ని ఉంటాయని చెప్పి కూడా చెప్తారు. సో డీటెయిల్గా అయితే చెప్తారు. సో నాట్ ఓన్లీ హాలిడేస్, సో మనకి పే ఎంత ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి అలవెన్స్ ఏమేమి ఉంటాయి, సో పెన్షన్ ఎంత వస్తుంది, అవన్నీ అయితే అందులో కవర్ చేస్తారు. సో నెక్స్ట్ పెట్రోలింగ్ గురించి ఎలా చేయాలి, పెట్రోలింగ్లో మెయిన్ డ్యూటీస్ ఎలా ఉంటాయి. సో బేసికల్లీ కానిస్టేబుల్స్కి మైండ్ డ్యూటీ అయితే ఏమీ ఉండదు బ్రదర్. సో పైన ఎస్ఐ ఉంటారు, సిఐ ఉంటారు. సో వాళ్ళు ఏం చెప్తే అది ఫీల్డ్లో చేయడమే కానిస్టేబుల్ డ్యూటీ. సో వాళ్ళు మైండ్ వాడాల్సిన అవసరం లేదు. సో మరి నెక్స్ట్ వచ్చేసి పనిష్మెంట్స్ అనేటివి ఉంటాయి బ్రదర్. సో అవి ట్రైనింగ్లో అయితే ఎలాంటి పనిష్మెంట్లు ఉండవు. ఎవరైతే డ్యూటీకి ఎక్కిన తర్వాత డిఫరెంట్ పనిష్మెంట్స్ అయితే ఉంటాయి అవుతారో,
మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండా చూసుకోండి బ్రదర్. ఎందుకు అంటే పనిష్మెంట్ పడితే మనకు సో ఫర్దర్గా ఇబ్బంది అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో మ్యాక్సిమం మిస్టేక్స్ లేకుండానే ఉండడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ ఫుడ్ గురించి తెలుసుకుందాం బ్రదర్. సో మరి ఎలాంటి ఫుడ్ పెడతారు అని చెప్పేసి, బేసికల్లీ ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి మిల్క్ అయితే డెఫినెట్గా ఇస్తారు. సో మరి డైలీ బ్రేక్ఫాస్ట్లో ఏమి ఉంటుందంటే పూరి, చపాతి, ఆలు, సో అలా డిఫరెంట్స్ అయితే ఉంటాయి. సో ఉడకబెట్టిన ఏవైతే శనగలు కానివ్వండి అలాంటి టైప్లో కూడా డెఫినెట్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి లంచ్లో వచ్చేసి అయితే డైలీ ఒక ఎగ్ ఇస్తారు, డైలీ అయితే పక్క ఎగ్ ఇస్తారు. సో మరి చికెన్, మటన్, ఫిష్ లాంటివి పెడతారని చెప్పి చాలా మందికి డౌట్ ఉంటుంది. సో మరి చికెన్ అయితే వీక్లీ ఒకసారి పెడతారు, ఫిష్ కూడా వీక్లీ ఒకసారి పెడతారు ట్రైనింగ్లో. సో ట్రైనింగ్లో వచ్చేసి మటన్ అయితే పెట్టారు. సో ఆఫ్టర్ జాయినింగ్ ద డ్యూటీ డెఫినెట్గా వీక్లీ 3 times ఉంటుంది. సో ఒక డే చికెన్ అని, ఒక డే మటన్ అని, ఒక డే ఫిష్ అని చెప్పి. సో నైట్ డిన్నర్ వచ్చేసి సేమ్ ఉంటుంది బ్రదర్. సో చపాతీ, రైస్ అయితే కామన్గా ఉంటుంది. సో నైట్ కూడా మిల్క్ అయితే ఇస్తారు, పక్క పాలు ఇస్తారు. సో ఇదేంటి అంటే ఫుడ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, బట్ డీటెయిల్గా ట్రైనింగ్ గురించి చెప్తున్నాను కాబట్టి ఫుడ్ కూడా ఒక పార్ట్ కాబట్టి టచ్ చేసినాను బ్రదర్. సో నెక్స్ట్ రెస్ట్ గురించి బ్రదర్. సో రెస్ట్ మరి డే అంతా మనకి అసలు ఎక్సర్సైజ్ లాంటివి, క్లాసెస్ లాంటివి జరుగుతూనే ఉంటాయి. మధ్యలో టైం ఉంటుందా బ్రదర్ మనకి ఏమైనా అంటే, సో క్లాసెస్ వచ్చేసి 1 to 1:30 మధ్యలో అయిపోతాయి. సో 3 వరకు రెస్ట్ ఉంటుంది బ్రదర్. సో అందులోనే లంచ్ టైము ప్లస్ రెస్ట్ 2 కాంబినేషన్ ఉంటాయి. సో లంచ్ ఒక 1 hour చేసుకున్నా మిగిలిన 1 hour రెస్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో మళ్ళీ 3కి స్టార్ట్ అవుతుంది. సో వీక్లీ ఒక డే అయితే అడమ్ డే అని చెప్పేసి ఉంటుంది బ్రదర్. సో ఈ అడమ్ డేలో ఏంటి అంటే టిల్ 8:30 వరకు పీఈటీ క్లాసెస్ ఉంటాయి. సో 8:30 తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత వీక్లీ ఒక రోజు సో టిల్ 9 AM to 6 వరకు సో డిఫరెంట్ పని అనేది మనతో చేయిస్తారు. అది మొక్కలకు నీళ్ళు పోయడం కావచ్చు, క్లీనింగ్ కావచ్చు, సో డిఫరెంట్ ట్రేడ్ వర్క్ అనేది చేస్తారు బ్రదర్. సో ఏంటి అంటే ఒక జీడీ అనే పర్సన్ సో అటు జనరల్ డ్యూటీ చేయాలి, నెక్స్ట్ ఇటు హోమ్ జోన్లోకి వచ్చినప్పుడు సో ట్రేడ్ డ్యూటీ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి అప్పుడప్పుడు సో ప్రతి ఒక్క పనిలో అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్ అయితే చేయిస్తారు. సో దీన్ని అడమ్ డే అంటారు బ్రదర్. సో ఇది వచ్చేసి వీక్లీ ఒక రోజు ఉంటుంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సో అడమ్ డేలో పాల్గొంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఫోన్ బ్రదర్. సో చాలా మందికి ఈ డౌట్ ఉంటుంది, బట్ అడగడానికి షైగా ఫీల్ అవుతారు. సో అయినా పర్లేదు, నేను చెప్తా ఉన్నాను బ్రదర్. సో కొద్దిమంది ఏంటి అంటే ఫోన్ అలో ఉండదు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. అలా ఏముండదు బ్రదర్. ఫోన్ అలో ఉంటుంది, ఫోన్ యూజ్ చేయొచ్చు. బట్ ఆ ఫోన్ ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే మనం ఉండే బరేక్. సో బరేక్ అంటే ఏమీ లేదు బ్రదర్. సో మనం ఉండే రూమ్ అని అన్నమాట. సో ఇందులో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ అనేది యూజ్ చేయొచ్చు. సో రూమ్ దాటి ఫోన్ని బయటకు తీసుకెళ్ళడానికి లేదు. ఇన్ కేస్ కనుక మీరు క్లాసెస్లో కానివ్వండి, గ్రౌండ్లో కానివ్వండి ఫోన్ దొరికితే ఫోన్ తీసుకుంటారు. సో మళ్ళీ మీ పిఓపి అంటే పాసింగ్ అవుట్ పీరియడ్ అయిన తర్వాత మీ ఫోన్ అనేది మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. సో అప్పటి వరకు ఒక్కసారి ఫోన్ దొరికింది అంటే అంతే సంగతులు. ఫోన్లు ఎవరెవరైతే ఉన్నారో బ్రదర్ కొంచెం జాగ్రత్తగా వాడుకోండి. ఎందుకంటే ఫోన్ ఒక్కసారి దొరికితే మళ్ళీ దాదాపు 9 months వరకు మన చేతికి రాదు కాబట్టి సో కొంచెం కేర్ఫుల్గా అయితే ఉండండి. ట్రైనింగ్లో వచ్చేసి ఎవ్రీ డేలో ఈ ప్రాసెస్ అయితే రిపీట్ అవుతూ ఉంటుంది బ్రదర్. సో ఒక డేలో మరి ట్రైనింగ్ అయిపోయింది అని చెప్పి ఎలా తెలుస్తుంది అంటే సో ట్రైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి మనకి ఎలా అర్థమవుతుంది, మార్కాతో ట్రైనింగ్ స్టార్ట్ అయింది అని చెప్పి మనకు అర్థమైపోతుంది. సో మరి ఆ డే ట్రైనింగ్ ఎప్పుడు అయిపోతుంది అంటే రోల్ కాల్. సో ఈ రోల్ కాల్ ఎప్పుడైతే మనము అందరము ఒక దగ్గర అసెంబుల్ అవుతామో సో అప్పుడు రోల్ కాల్తోని ట్రైనింగ్ అనేది ఆ రోజుకి ఎండ్ అయినట్టు. సో మరి రోల్ కాల్లో ఏం చెప్తారు అంటే సో రేపటి రోజున ఏం చేయాలి, సో రేపటి రోజున మనకి అడమ్ డే ఉంటే అడమ్ డే అని చెప్పేసి, లేకపోతే క్లాసెస్ ఏ టైం నుంచి ఏ టైం దాకా రన్ అవుతాయి అని చెప్పేసి, సో లేకపోతే రేపు వెబ్ అండ్ ట్రైనింగ్ ఏ టైం నుంచి ఏ టైం దాకా ఉంటుంది అని చెప్పేసి. సో ఈ రోల్ కాల్ అనేది 6 to 7 మధ్యలో 6:30 to 7:30 PM అయితే కండక్ట్ చేస్తారు. సో రోల్ కాల్తో మన ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. సో రోల్ కాల్ అయిపోయిన తర్వాత డిన్నర్ అనేది చేసుకొని సో పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే సో మార్కాతో మళ్ళీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బ్రదర్. సో నాకు తెలిసినంత మట్టుకు నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మట్టుకు 100% మీకు ఇచ్చాను బ్రదర్. మేబీ ఇంకా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకోవడానికి ట్రై చేస్తాను. సో వీడియో కనుక నచ్చితే పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చెప్పాను కదా బ్రదర్ స్టార్టింగ్లో మోహన్ యునైటెడ్ వ్లాగ్స్ని అయితే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.